వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. పరేషాన్లో పెన్షనర్లు, బెనిఫిట్స్ రాక తిప్పలు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు 35 సంవత్సరాల తన సేవలను అందించి తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న సమయంలో వచ్చే డబ్బులతో తన కుటుంబాలను ఆదుకోవచ్చు. ఎదిగిన పిల్లలకు భవిష్యత్తులో చదువుకోవడానికి ఉన్నత చదువులు చదువుకోవడానికి వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు. పెళ్ళిడికి వచ్చిన కూతుర్లను పెళ్ళిళ్ళు చేసి వారి వారి అత్తారింటికి పంపించచ్చు అనే ఒక సహుద్దేశంతో 35 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత తనకు రావాల్సిన పెన్షనర్స్ సంబంధించిన బెనిఫిట్స్ రాక పెన్షన్ ఆఫీస్కు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. దీనంతటికి కారణం ఏంటి? వాస్తవానికి రాజకీయ పార్టీలు అధికారంలో రాకమునుపు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్పి ఉద్యోగస్తులను, ప్రధానంగా ఏదైతే టీచర్స్ ఉన్నారో, ప్రొఫెసర్స్ ఉన్నారో, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో, మున్సిపల్ అథారిటీస్ ఉన్నారో, అనేక మంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టుగానే భావిస్తున్న బ్రహ్మాండమైన ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాము కదా అని ఎప్పుడైతే వారు తన ఆశలకు సంబంధించిన తనకు వచ్చే బెనిఫిట్స్తోనే ఏదైతే తన కుటుంబాలకు ఆదుకుందామన్న వారికి నిరాశ ఎదురుతున్న ఈ సమయంలో వాస్తవానికి ప్రభుత్వాలు తనకు రావాల్సిన హక్కులను, ఏదైతే 35 సంవత్సరాల పాటుగా తన చేసిన శ్రమను, తన దాచుకున్న డబ్బును, తనకు రావాల్సిన హక్కుల మీద ప్రభుత్వాలు ఎందుకంత ఇలా ఆలస్యం చేస్తున్నది? వారి ఆలస్యత్వానికి అసలు కారణాలేంటి? తనకు సంబంధించిన 35 సంవత్సరాల సర్వీస్ చేయడం తప్ప, ఈ ప్రభుత్వాల మీద ఆశ పెట్టుకోవడం తప్ప, లేకపోతే తనకు తాను రాజకీయ నాయకులుగా చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల బడ్జెట్ను తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ, తన సొంత ప్రాజెక్టుల మీద ఉపయోగించుకుంటూ నామమాత్రంగా పనులు చేపిస్తూ ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రభుత్వాలు ఏదైనా పట్టుకును, రాజకీయ పార్టీలు ఏదైనా పట్టుకును, అధికారంలో వచ్చే మునుపు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్తూ రావాల్సిన హక్కులను సైతం హరించే ఈ ప్రభుత్వాలకు సంబంధించి పెన్షనర్స్ ఏమంటున్నారు? ఎవరైతే బెనిఫిట్స్ వారికి విశ్రాంత ఉద్యోగులలో వాళ్ళ మనసులో ఏమింది, వాళ్ళు ఈ ప్రభుత్వాలపై ఏమనుకుంటున్నారో చూడడానికే ఈరోజు ప్రస్తుతం వాళ్ళ బాధలను పంచుకోవడానికే చేస్తున్న ఒక చిన్న భాగం ఫోర్ సైజ్ టీవీ తన భుజాన వేసుకున్నది. ఫోర్ సైజ్ టీవీ భుజాన వేసుకున్న ఈ సమస్య పట్ల ఈరోజు మనతోని చర్చించుకోవడానికి, తన భావాలను ప్రకటించుకోవడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులైనటువంటి హరిబాబు గారు, జనగాం జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు మనతోటి జూమ్ లైవ్లో రెడీగా ఉన్నారు. హరిబాబు గారు వెల్కమ్ అండి. అలాగే రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి లక్ష్మయ్య గారు కూడా ఈరోజు మనతో జాయిన్ అయిపోయారు. అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి అనేక చిన్నారులకు వారికి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తూ ఉద్యోగం నుంచి విరమించిన తర్వాత విశ్రాంత ఉద్యోగం ఉన్న దేవదానం గారు కూడా ఈరోజు మనతోని జాయిన్ అయిపోయారు మాట్లాడడానికి. అలాగే డానియల్ గారు, రిటైర్డ్ ఎంఈఓ గారు కూడా మనతోటి ఉన్నారు. అలాగే మాట్లాడడానికి అనేక మంది ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల కొంతమందిని వారిని మాట్లాడడానికి అవకాశం కల్పిస్తలేం కాబట్టి వాళ్లకు ఫోర్ సైజ్ టీవీ హృదయపూర్వకంగా మాకు మన్నించండి అని వారికి చెప్తూ, విజ్ఞప్తి చేస్తూ మనం ఈ ప్రోగ్రామ్ను క్యారీ చేద్దాం. ఫస్ట్ మనం హరిబాబు గారి దగ్గరికి వెళ్దాం. హరిబాబు గారు, జనగామ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మీరు ప్రస్తుతం ఏ బాధలలో ఉన్నారు? అసలు వాస్తవానికి ప్రెసిడెంట్గా ఎంతమంది మీ దగ్గరకు వస్తున్నారు? ఈ పెన్షన్స్ రాక ఎన్ని తిప్పలు అవస్థలు పడుతున్నారు? మాకుసారి మీ బాధలను పంచుకోండి సార్. సార్ నమస్కారం అండి.
ఫోర్ సైట్స్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత మార్చి నుండి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వము 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మార్చి నుండి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మార్చి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి పెన్షనర్లు ఎవరికి దాదాపు మార్చ్ ఏప్రిల్ మే గత సంవత్సరము మార్చ్ ఏప్రిల్ మే మంత్లో రిటైర్ అయిన వారికి కొన్ని బెనిఫిట్స్ మాత్రమే పడ్డాయి. హరిబాబు గారు ఒక చిన్న వినపండి, మీ వీడియోను ఆన్ చేయండి సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే సార్, క్యారీ ఆన్. ఓకే, ఆ వీడియో ఆన్ చేసి మాట్లాడండి సార్. ఒకవేళ వీడియోలో రాకపోతే ఆడియోలోనే మాట్లాడండి, పర్వాలేదు సార్. సార్ వీడియో ఆన్ అవుతలేదు సార్, ఆడియోలోనే ఆడియోలో మాట్లాడండి సార్ ప్లీజ్. గత మార్చిలో స్టార్ట్ అయినాయి సార్ రిటైర్మెంట్స్. గత ప్రభుత్వము 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మార్చి నుండి రిటైర్మెంట్ స్టార్ట్ అయ్యాయి. మార్చి నుండి ఇప్పటి వరకు చాలామంది ఎంప్లాయీస్ అన్ని వివిధ డిపార్ట్మెంట్స్లలో చాలామంది ఉద్యోగస్తులు రిటైర్డ్ కావడం జరిగింది. వారి యొక్క బెనిఫిట్స్ గురించి సంబంధిత కార్యాలయాలకు అంటే ఏజీ ఆఫీస్కి కానీ లోకల్ ఫండ్కి కానీ పెన్షన్ ప్రపోజల్స్ పంపుకోవడం జరిగింది. మరి మార్చ్ ఏప్రిల్ మేలో రిటైర్డ్ అయిన వాటికి మాత్రమే కొందరికి బెనిఫిట్స్ రావడం జరిగింది. మరి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చాలా మొత్తంలో ఉంటాయి. అందులో మరి మేము దాచుకున్న డబ్బు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా జీపీఎఫ్ మేము సర్వీస్లో జాయిన్ అయిన కాడ నుండి ఈ రోజు వరకు మేము దాచిపెట్టుకున్న డబ్బులు 1 సంవత్సరం అయినా కూడా ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మేము ఫామ్స్ సబ్మిషన్ చేసినా ఈ రోజు వరకు మాకు డబ్బులు రాలేదు. అదేవిధంగా టీహెచ్జిఎల్ఐ కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే, అవి కూడా సమయానికి అందుబాటులోకి రాలేకపోతున్నాయి. అదేవిధంగా రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఈఎల్ ఎన్కాష్మెంట్, ఈఎల్స్ కానీ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ కానీ ఈ రోజు వరకు ఎలాంటి డబ్బులు, ఒక్క పెన్షన్ మాత్రమే శాంక్షన్ అయ్యి వస్తుంది, మిగతా ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు. ఒక్కొక్క సంవత్సరం అయినా కూడా ఈ బెనిఫిట్స్ రాకపోతే మరి యొక్క పెన్షనర్లకు ఒక పెన్షన్ తప్ప మిగతా ఆ పెద్ద మొత్తంలో రావాల్సినటువంటి మొత్తాలు రాకపోవడం వల్ల చాలామంది పెన్షనర్లు చాలా బాధలు పడుతున్నారు. మీరు అన్నట్టుగా పై చదువులకు పంపడానికి కానీ, భవన నిర్మాణాలకు కానీ, పిల్లల పెళ్లిళ్ళకు కానీ ఎక్కడి నుండి బెనిఫిట్స్ రావడం లేదండి, ఎక్సెప్ట్ పెన్షన్ తప్ప. మరి ఈ పరిస్థితి రావడానికి కారణము 3 సంవత్సరాల, నా ఉద్దేశంలో 3 సంవత్సరాల పీరియడ్ ఎక్స్టెన్షన్ చేయడమా, లేకపోతే మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను ఇవ్వడానికి ప్రభుత్వాలు అనవసరమైనటువంటి వాటి మీద, అంటే అనవసరం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అర్హులైన వారికి ప్రభుత్వము ఎలాంటి హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చి మరి మా యొక్క సమస్యలను తీరుస్తే ఈ యొక్క ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమే. మేము కూడా ఎన్నో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, ప్రభుత్వం పని చేయడానికి మేము భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మరి మాకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది చాలా రకాలుగా బాధలు పడడం అనేది చాలా వాస్తవమైనటువంటి విషయము. మరి ఇప్పుడు కూడా మాకు 5 డిఏలు బాకీ ఉన్నాయి, అవి కూడా రావడం లేదు. మరి పిఆర్సీ 2023లో అనౌన్స్ చేయాలి, మరి ఈ పిఆర్సీ కూడా 2020 నుంచి ఇప్పటి వరకు పిఆర్సీ అనౌన్స్మెంట్ లేదు. చాలా రకాలైనటువంటి సమస్యలు, ఓన్లీ పెన్షనర్ కాకుండా రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్లకు వచ్చే బెనిఫిట్స్ ఒకటే పెద్ద మొత్తంలో ఉంటాయి, కానీ పెన్షన్ అనేది 40% వరకే పడిపోతుంది. రైట్ హరిబాబు గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి లక్ష్మే గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మే గారు, రిటైర్మెంట్ కాక 4 నెలల ముందే ప్రతి సమస్యకు సంబంధించిన దానికి సంబంధించిన లెక్కలు మొత్తం ఏజీ ఆఫీస్కు పంపడం జరుగుతుంది. పంపించినప్పటికీ 1.5 ఏళ్ళు అయిపోతున్నప్పటికీ, రిటైర్ అయిన తర్వాత 1.5 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు, కేవలం పెన్షన్ మాత్రం వస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీకు సంబంధించిన ఏదైతే అనుభవాలు ఉన్నారో యాజ్ ఏ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మీరేమంటారండి? పెన్షనర్ జేఏసీ చైర్మన్గా ఉన్నాం. యా, వెరీ గుడ్ సార్. రైట్, చెప్పండి సార్. లక్ష్మీ పెన్షనర్ జేఏసీ చైర్మన్గా నేను చెప్తున్నాను. ఓకే, మన తెలంగాణలో 2,86,000 మంది పెన్షనర్స్ ఉన్నారండి. అవును, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా.
దాని ప్రకారంగా మరి దాదాపు 20,000 మందికి పెన్షన్స్ అసలు వాళ్లకు ఏజ్ నుంచి వచ్చిన తర్వాత ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మాత్రం ₹1 ఇవ్వలేదు ఇప్పటిదాకా. కొంతమంది పైరవీలు చేసుకున్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చినారు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం జనరల్ వాళ్ళకు అయితే ఎవరికి ఇవ్వలేదు. చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకున్న సేవింగ్స్ లో పెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే మీనింగ్ ఉందా ఎక్కడన్నా? వాళ్ళకు ఇంట్రెస్ట్ తో పాటు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగానైతే ఈ రీసెంట్ గా ఎవరైతే రిటైర్ అయిపోయిన తర్వాత ఉన్నారో వాళ్ళ జీపీఎఫ్లు, సరెండర్ లీవులు, అనేక సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి మేము అనేక సార్లు తీసుకొచ్చాం. మరి మంత్రులకు కూడా చెప్పాం, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, పెన్షనర్ల విషయంలో మీరు ఇమీడియట్ గా చర్య తీసుకొని వ్యవహారం చేస్తే క్లియర్ గా ఉంటది, లేకపోతే ఇబ్బంది అయిపోతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పెళ్లిలకు, పేరెంటాలకు, వాటికి వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కట్టేటి ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నారని చెప్పి పదే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, తర్వాత మిగతా మంత్రులందరూ కూడా కలిసి కూడా ఇవ్వడం జరిగింది మా రిప్రజెంటేషన్. దేన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఏంది అని అంటే మీరు సీఎం గారితో మాట్లాడండి అంటారు. సీఎం గారు మరి మీరున్నది ఎందుకు సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఒకసారి. మరి ఫైనాన్స్ మినిస్టర్ గా, మరి డిప్యూటీ సీఎం గా మీరు ఉన్నారు కదా, మీరు చేయొచ్చు కదా, మీరు కూడా స్టార్ట్ చేయాలి కదంటే చూస్తున్నామండి, అదే పనిలో ఉన్నామండి అంటారు. ఇది పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం. అనేక సమస్యలు అయితే ఉన్నాయి, వాటిని అధిగమించడానికి మేము లక్ష్మ గారు, వాస్తవానికి మనకు 58 సంవత్సరాలకు సంబంధించిన వయసు పరిమితి ఉన్నది. దాని 3 ఏళ్ల పాటు దాన్ని పొడిగించారు. దాన్ని పెంచడం వల్ల 3 సంవత్సరాలు అదనంగా పడిపోయినాయి. అయినా కానీ వాళ్లకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళను తొందరగా రిటైర్మెంట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది, అందుకని రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కనుక కొంతకాలం నడిపిద్దాం ఇట్లా అని చెప్పేసి అప్పుడు 58 నుంచి వెళ్ళి 61 చేసుకున్నాడు. కానీ మరి ఈ పద్ధతిలో ఉన్నా కానీ వాళ్ళు డబ్బులు మాత్రం ఇంతవరకు చేస్తుంది గవర్నమెంట్. మరి ఇది చాలా శోచనీయం అని చెప్పి అనేక సార్లు అనేక కార్యక్రమాలు మేము మరి ముందైతే వాళ్ళ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పినాం. మొన్న మాట్లాడినప్పుడు, మీటింగ్ లో మాట్లాడినప్పుడు డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు, ఇమ్మీడియట్ గా 1425 నుండి మేము 500 కోట్లు ముందు రిలీజ్ చేస్తామండి మీ పెన్షన్లకు సంబంధించినవి. ఇది వాస్తవం. అది మరి మీ డబ్బులు మీకు ఇవ్వలేకపోతే మాకే బాధగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 1425 నుంచి మేము 500 కోట్లు రిలీజ్ చేస్తాను. 5 పైసలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇక చెప్పండి, నేను ఆ రోజు మీటింగ్ లో ఉన్నప్పుడు మేము మాట్లాడిన విషయం ఇది. మరి ఇంతవరకు మరి 500 కోట్లు ఇక్కడ మేము 1000 కోట్లన్నీ ఇవ్వాలని మేము అడిగినాం ఆ రోజు. అడిగితే లేదు, ప్రస్తుతానికి అయితే నేను 500 కోట్లు సమకూర్చిన ఏర్పాటు చేస్తున్నాం, మేము అది ఇచ్చేద్దామండి అని చెప్పారు. అది కూడా ప్రయారిటీ బేస్ మీద ఎవరెవరికి ఎట్లా ఇద్దాము అని కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. రామకృష్ణారావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ లో, వారు కూడా నాతోటే ఉన్నారు కనుక వాళ్ళు కూడా చెప్పాను నేను, వాళ్ళ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కానీ అలాంటిది మాత్రం ఏమి ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇదే విషయంపై ఒకసారి మనం రిటైర్డ్ ఎంఈఓ గారు అయినటువంటి డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ఇప్పుడు మనం లక్ష్మయ్య గారు చెప్తున్నట్టుగా జాక్ చైర్మన్ అయినటువంటి లక్ష్మయ్య గారు మినిస్టర్లను కలిశారు, డిప్యూటీ సీఎంని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎంని కూడా కలిశారు, అనేక మంత్రులను కలిశారు. ఇప్పుడు చెప్తాము, అప్పుడు చెప్తామని 500 కోట్ల రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ రూపాయి కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదని చెప్తున్నారు. ఈ విషయంపై డానియల్ గారు మీరు ఎలా చేస్తారు, ఇది ఎలా స్పందిస్తారండి? సార్ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. నమస్తే అండి. యా ప్లీజ్ గో హెడ్ సార్. 4 సైడ్స్ టీవీ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు. మంచి సమస్యను తీసుకున్నారు. ఇప్పుడు పెన్షనర్స్ సమస్యలను మనము ఇప్పుడు ఆలోచించినప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం చరిత్రను ఆలోచించినప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తుంది సార్. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వము దిగిపోయే
కేసీఆర్ చాలా ముందు చూపున్నటువంటి వ్యక్తి అని అందరికి తెలిసిందే. ఆ రకంగా తెలంగాణ రావడానికి, తెలంగాణ మోసం చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే కేసీఆర్ తెలుసు ఈ 10 సంవత్సరాలలో నేను ఎన్ని తప్పులు చేశానో, ఈ తప్పుల వల్ల నేను ఓడిపోతాను, వచ్చేటువంటి వాడు అసలు పరిపాలన చేయకుండా నేను చేయగలిగితే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేనే వస్తానేటువంటి ఒక పగటికల కని ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిని తెలంగాణకు దాపురించినటువంటి పరిస్థితిని మనం బేరీజు వేసుకోవాలా. అది స్టడీ చేయకపోతే మనం పప్పులో కాలు వేసినట్టు అవుతుంది. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒక భాగమైనటువంటి ఉద్యోగస్తులందరినీ ముందు కంటికి రెప్పలాగా కాపాడుకుంటా ఉంటాడు. అది లేకుండా చేయడానికి పడినటువంటి కుట్రనే లోటు బడ్జెట్ అనేటువంటిది మనం చూడాల. అనవసరమైనటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, అనవసరమైనటువంటి రైతు వేదికలు, అనవసరమైనటువంటి గ్రామీణ క్రీడా వేదికలు అని చెప్పి అన్ని సివిల్ పనులను మొదలుపెట్టి కలెక్టరేట్లని, పాఠశాలల యొక్క గ్రాంట్స్ అని, రకరకాలైన అన్ని సివిల్ వర్క్ మీరు ఎక్కడ కూడా లెక్కలకు దొరకకుండా చేసుకొని లక్షల కోట్ల రూపాయలను దిగమింగిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ నా 60 ఏళ్ల జీవితంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అట్లాంటి సందర్భంలో ఆ ఛార్జిని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తారండి, ఒక పైసా లేదు పాపం. ఇంట్లో తండ్రి ఉంటాడు, తండ్రి ఒక్క పైసా కూడా జమ చేయకుండా చచ్చిపోతాడు. కొడుకులు కానీ భార్య కానీ ఇంట్లో పెద్ద కానీ ఏం చేయగలుగుతారు? అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక విజన్ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి కానీ మన ఎవరు శ్రీధర్ బాబు గారు కానీ విద్యాశాఖను ఇంకా అది నిర్వీర్యం చేసిందండి. అదో దశ దిశ లేనటువంటి శాఖ లెక్క అయిపోయింది. అది ఏం చేస్తారో భవిష్యత్తులో చూస్తాం. ఈ పెన్షనర్లకు సంబంధించినటువంటి విషయంలో శ్రీధర్ బాబు గారు బాగుంటారు, బట్టి గారు బాగుంటారు, ముఖ్యమంత్రి బాగుంటారు అని చెప్పి అనుకోవడమే తప్ప ఒక్కరు కూడా ఉద్యోగుల గురించి ఆలోచించిన సందర్భం లేదు. ఇంతకుముందు జేఏసీ చైర్మన్ గారు చెప్పినట్టుగా మనం దాన్ని ఏకీభవించాలా. వాళ్ళకు ఒక విజన్ అంటూ లేనే లేదు. ఏదైనా ఒక పద్దును అంటే రైతు బంధు కావచ్చు, రకరకాలైనటువంటి ఉచితాలు ఇచ్చేటువంటి సందర్భంలో ఏదైనా ఒక పద్దును ఆపి ఒక 2 నెలలు 3 నెలలు సీనియారిటీ ప్రాతిపదికగా 19-20 నుండి రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఎన్కాష్మెంట్ లీవ్ డిఫరెంట్ స్టేట్మెంట్ వస్తలేదు, పిఆర్సీ తేడాలు డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తలేవు. అట్లాగే జీపీఎఫ్ అండి, ఎంత దారుణమైనటువంటి విషయము. జీపీఎఫ్ దాచుకున్నటువంటి సొమ్ము 1 year 1.5 years వస్తున్నది. ఇంతకుముందు మిత్రులు చెప్పారు గ్రూప్ ఇన్సూరెన్స్ చిన్న పద్దు 1,20,000 అవి కూడా గ్రాంట్స్ రిలీజ్ కావటం లేదు. అంటే ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ఏం చేయాలని అంటే ఒక ప్లాన్ చేసుకోవాలా. ఏ పద్దును ఆపితే సీనియారిటీ ప్రాతిపదికగా రిటైర్మెంట్ తేదీ ప్రకారంగా ఎంత బడ్జెట్ ఉంది, ఈ నెలలో ఎన్ని కోట్లు ఇస్తే ఎంతమందికి పోతుంది అని అంటే ఈ సీనియర్ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వం గురించి మంచిగా చెప్పుకుంటూ పోతారు. అట్లా కాకుండా అందరినీ ఒకే కాట మీద పెట్టేసి ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి మేము ఏం వింటున్నామంటే 10% లంచం ఇస్తే వాళ్ళందరికి కూడా వస్తున్నాయి. ఏం దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఆర్థిక మంత్రి కావచ్చు, లేకపోతే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ కావచ్చు, వీటన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉన్నది. సీనియారిటీ ప్రాతిపదికగా బిల్ సబ్మిట్ చేసినప్పుడు వాటిని క్యాల్కులేట్ చేసి జూనియర్లకు మొన్న రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఎట్లా వస్తున్నాయి అని చెప్పి ఆ శాఖలో ఉండేటువంటి అధికారిని సస్పెండ్ చేస్తే ఇంకొకటి ఎవడు కూడా అట్లాంటి పద్ధతులను రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉండదు. అంటే కాంగ్రెస్ అంటే లాబీలు, కాంగ్రెస్ అంటే లంచాలు, కాంగ్రెస్ అంటే ఈ పైరవీలు నడుస్తాయి అనడానికి ఇదొక ప్రధానమైనటువంటి వేదిక అయిపోయింది. దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటిది ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే ఏదైతే సమస్యలు పెద్దవి ఉన్నాయో, అంటే 2 ఉపాధ్యాయులు చనిపోయానండి. మొన్న హెడ్ మాస్టర్ చనిపోయాడు. ఒక 4 రోజుల క్రితం రామగుండంలో రామచంద్రం అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు చనిపోయాడు. 1 year అవుతున్నది, ₹1 కూడా వాళ్ళకి బెనిఫిట్ రాలేదు. ఎట్లా సర్వీస్ చేసినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి సమస్యలను అధిగమించాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటే తప్పకుండా ఉద్యోగస్తులకు కూడా ఇచ్చేట అవసరం అనుకుంటే 119 మంది జీతాలు ఆపేయండి 5-6 నెలలు. అందరూ బతకడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళే. ఆ రకంగా వచ్చేటువంటి సొమ్మును ఇవ్వండి, మీకు పేరు వస్తుంది. ప్రజాప్రతినిధులకు వచ్చేటువంటి జీతాలను
ఉద్యోగులకు పంచినటువంటి ఒక పేరు వస్తుంది. కోవిడ్ టైంలో అట్లాగే చేసాం కదా అందరము, అది ఇప్పుడు కూడా చేసేటువంటి అవకాశం ఉంటది. ఆ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లులు, అది మెడికల్ కానివ్వండి, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, టీజీఎల్ఐ కానివ్వండి, లేకపోతే హెచ్బిఏ కానివ్వండి, వేతనాలు కానివ్వండి, ఇంక్రిమెంట్ బిల్లులు కానివ్వండి, అనేక బిల్లులన్నీ కేవలం పెన్షన్ మాత్రం నామాత్రంగా మీ చేతుల్లో పెడుతున్నారు. ఏదైతే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో దానికంతా తొంగల తొక్కి పెట్టేశారు. ఇంకొక విషయం ఏంటంటే, దారుణంగా ఇప్పుడు మన మిత్రుడు మన డానియల్ గారు చెప్పినట్టుగా, జాక్ చైర్మన్ అయినట్టు లక్ష్మ గారు చెప్పినట్టుగా, హరిబాబు గారు చెప్పినట్టుగా, వాస్తవానికి మనకు ఈ ప్రాజెక్టులు, ఈ టూరిజం ప్రాజెక్ట్స్ మనకు అవసరమా, లేకపోతే ఏదైతే ఉన్నదో సబ్సిడీస్కు సంబంధించిన ఇస్తున్నాము అనేది అయితే ప్రకటిస్తున్నారో అది ఖచ్చితంగా దానికి అమలవుతున్నాయా? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా స్కామ్లు, ఎక్కడ చూసినా కూడా అవినీతులు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎవరైతే ప్రధానంగా 35 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి సేవలు అందించారో వారికి కావాల్సిన వారి హక్కుల బెనిఫిట్స్ను కూడా ఈరోజు ఆపడం ఎంత దుర్మార్గంగా ఇంకోసారి వివరించండి సార్. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మనము మరి మిత్రులందరూ చర్చించిన విషయం లోపల నేను ఏకీభవిస్తూ, మరి రిటైర్మెంట్ దాదాపుగా 35-40 సంవత్సరాలు పనిచేసిన ఒక ఉద్యోగి తాను రిటైర్డ్ అయిన తర్వాత రావాల్సిన యొక్క బెనిఫిట్స్ మనం కనుక చూసుకున్నట్టయితే, మరి గ్రాట్యుటీ మనకు ఒక 16 లక్షలు రావాలి సార్. అదే కమ్యూటేషన్ విషయంలో చూసినట్టయితే మనం రిటైర్మెంట్ నాటికి మనకున్న యొక్క బేసిక్ పేలో 40% మనం అనుకుంటున్నాం. అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ 300 రోజులు, అంటే ఈఎల్స్, యాప్ పే లీవ్లు కలుపుకొని 300 రోజులు. జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులే సార్, మా జీతంలోకి వెళ్ళే కట్ అయినాయి. అదేవిధంగా జిఐఎస్ కూడా, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మరి మా జీతంలోకి వెళ్ళే కట్ అయిన యొక్క అంశాలు. ఈ 5 అంశాలు మనకు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి అప్పుడున్న యొక్క ఇంతకుముందు డానియల్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం తన యొక్క బాధ్యతను విస్మరించడానికి కొరకు, ఇతర ప్రభుత్వాల మీద నెట్టివేయడానికి కొరకు, ఇతర ప్రభుత్వాలను బదనాం చేయడానికి కొరకు, మరి యొక్క అటువంటి నేపథ్యాన్ని ఆలోచన కలిగిన యొక్క ప్రభుత్వం మరి ఈ యొక్క ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టివేయడం జరిగింది. అయితే బెనిఫిట్ అప్పుడు మాకు గతంలో ఇచ్చిన పిఆర్సీలో కూడా సార్ దాదాపుగా 16 నెలల యొక్క మా యొక్క బకాయిలు ఎగగొట్టిన ప్రభుత్వం టిఆర్ఎస్. అదేవిధంగా మాకు రావాల్సిన యొక్క బెనిఫిట్స్ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ లోపల పిఆర్సీ బెనిఫిట్లు కూడా మరి ఇప్పుడు కొంత మేరకు అవి క్లియర్ అవుతా ఉన్నాయి సార్. కానీ మరి ఆ ప్రభుత్వాలు చేసిన యొక్క మరి యొక్క కార్యక్రమాలకు, చేష్టలకు వారి యొక్క ప్రభుత్వము దాని యొక్క దమన నీతికి మరి ఇప్పుడున్న ప్రభుత్వం బలి అవుతా ఉన్నది. బలి అయిన నాటికి అయినప్పటికీ మా యొక్క బెనిఫిట్స్, మాకు రావాల్సిన యొక్క బెనిఫిట్స్ ను కంపల్సరిగా ఇవ్వవలసిన యొక్క బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఇప్పుడు లక్ష్మయ్య గారు చెప్పినట్టుగా మరి 500 కోట్లు ఇస్తామన్నారు. 500 కోట్లు మరి లక్ష్మయ్య గారికి నేను మనవి ఏంటంటే, వాళ్ళు కొంతమందికి పైసలు ఇస్తే ఇస్తున్నా అనేది మీరు ఒక లీడర్ గా మరి ఆ విధంగా చెప్పడం భావ్యంగా సార్. డానియల్ అన్న కూడా చెప్పారు 10% ఇస్తామనేది. మరి వాళ్ళు ఎవరికి ఇస్తా ఉన్నారు? అప్పుడు కూడా మా దాంట్లో కూడా ఎవరైతే డబ్బు ఉన్నవాడు ఉండో, ఎవరైతే పలుకుబడి ఉన్నవారు ఉండో వాడే 10% ఇచ్చి తెచ్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మాకు మరి ఈ కుబేర్కు కొట్టిన తర్వాత అక్కడ సీనియారిటీ మెయింటైన్ అయితే సార్, ఆ సీనియారిటీని కాదని మరి ఈ విధంగా మరి కొంతమంది డబ్బున్న వారే చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. మాకు వచ్చే బెనిఫిట్ లోపల కనుక చూసినట్టయితే సార్, దీంట్లో మేము మరి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ షేర్ ఉంటా ఉంటది, తర్వాత తెలంగాణ షేర్ ఉంటది. ఈ 2 షేర్లు కలిపి మనకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణగా మరి నా యొక్క శ్రీమతి గారు మరి ఏప్రిల్ 2024 నాడు రిటైర్డ్ అయింది సార్. ఎం విజయలక్ష్మి జిహెచ్ఎం మరి గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా వెల్శాల కరీంనగర్ జిల్లా నుంచి రిటైర్డ్ అయింది. ఇప్పటి మటుకు ఒక జిఐఎస్ తప్ప ఏ బెనిఫిట్ కూడా రాలేదు సార్. జిఐఎస్ అది ఓన్లీ 80,000 రూపాయలు మాత్రమే సార్. తర్వాత పిఆర్సీ ఎట్ ద టైమ్ ఆఫ్ బకాయిలు మాత్రమే వచ్చినాయి, మిగతా అన్ని కూడా రాలేదు. మేము దాచుకున్న పైసలే, మేము చేసుకున్న పైసలే. కాకపోతే మరి ఈ ప్రభుత్వాలు తనకున్న యొక్క నేపథ్యం, తనకున్న యొక్క కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మేము వద్దంటలేదు.
కానీ మీకు మీ ప్రభుత్వాలు నడవడి కొరకు, మీ ప్రభుత్వాలు మనుగడ కొరకు, మరి పరిపాలన సౌలభ్యం కొరకు, పరిపాలన మరి మంచిగా ఉండడానికి కొరకు మేము అహర్నిశలు కష్టపడిన మాకు మరి అట్ ద టైమ్ ఆఫ్ మరి యొక్క ఈ ఉద్యోగ విరమణ పొందినప్పుడు మాకు రావాల్సినవి ఇస్తామని మరి గత ప్రభుత్వం అయితే ఆ రోజే ఇచ్చేస్తాము, ఆ రోజే మీకు అన్ని కూడా డబ్బులు ఇచ్చేసి మీకు ఇంటికి పండించండి బాతాల పోతే మరి ఈ రోజు కనుమరుగైపోయారు. ఏ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఎప్పుడో మరి ఒక సింహం బయటకు వచ్చినట్టు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడడం, ఇంకా ప్రజలు మభ్యపెట్టడం అనేది జరుగుతా ఉన్నది. సో అది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు వారి యొక్క మనుగడ వారు మరి చూసుకుంటా ఉన్నారు. కానీ మరి మాకు రావాల్సిన యొక్క బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరత ఉన్నది సార్. ఇంకొక సమస్య, మేము ఈ రిటైర్మెంట్ అయినాం సార్. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మాకు ఈహెచ్ఎస్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు, అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లోపల కార్డ్స్ ఇస్తా ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ లోపల మరి రికగ్నైజేషన్ పొందిన యొక్క కార్పొరేటెడ్ హాస్పిటల్ లోపల మాకు సరి అయిన వైద్యం లభించడం లేదు. మేము ఎప్పటి నుంచో గత ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా బేసిక్ పేలకి వెళ్ళి 1% మీరు కట్ చేసుకోండి, కట్ చేసి దాన్ని మీ యొక్క వాటా కలిపి మాకు క్యాష్లెస్ మరి యొక్క వైద్యాన్ని అందించమని మేము ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం అయినా సరి అయిన మా పెన్షన్లకి వెళ్ళి 1% కట్ చేసుకొని ఆ యొక్క క్యాష్లెస్ మరి యొక్క వైద్యాన్ని అందించవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. మా పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ లోపల మనకు మెడికల్ ఎయిడ్ కు 600 రూపాయలు మాత్రమే ఇస్తారు సార్. మిగతాదంతా కూడా మేము ఏ హాస్పిటల్ పోయినా క్యాష్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేసింది సార్. ప్రతి పాత జిల్లా లోపల వెల్నెస్ సెంటర్స్ లో సక్రమైన స్టాఫ్ లేరు, డాక్టర్స్ లేడు, మెడిసిన్స్ లేదు. తర్వాత ఓన్లీ ల్యాబ్ మరి టెస్ట్లే చేస్తారు. ఆ ల్యాబ్ టెస్ట్లు కూడా ఇప్పుడు కరీంనగర్లో మనం గమనించినట్టే గత నెల రోజుల నుంచి ఆ ల్యాబ్ పనిచేయడమే లేదు. సో ఇట్లా మరి ఎంప్లాయీస్ మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది మరి వారి యొక్క వృద్ధాప్యంలో ఉండి అక్కడ చేరుకోవడం, అది మరి యొక్క ల్యాబ్ కానీ డాక్టర్స్ అందుబాటు లేకుండా వెనుదిరగడం, మరి కంపల్సరిగా వారు ప్రైవేట్ హాస్పిటల్స్ ను మరి ఆశ్రయించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందిన యొక్క నేను చివరికి చెప్పేది ఏంటంటే సార్, మాకు రావాల్సిన యొక్క బెనిఫిట్స్ ఏవైతే పెన్షన్ బెనిఫిట్ సకాలంలో ఇవ్వాలి. మీరు ఏదైనా స్కీమ్స్ పెట్టుకోండి, ఏం చేస్తారో మాకు తెలియదు. 5 కోట్లు ఇస్తారా, 500 కోట్లు ఇస్తారా, లేకుంటే ఏమి ఇస్తారో మా బెనిఫిట్స్ మాకు ఇచ్చి మేము మా యొక్క భావి జీవితాన్ని, మాకున్న యొక్క శేష జీవితాన్ని మేము సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు చేయాలని మరొకసారి ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. రైట్ దేవదానం గారు, ఒకసారి మనం హరిబాబు గారి దగ్గరికి వెళ్దాం. హరిబాబు గారు దానికన్నా ముందు ఒకసారి ఆంజనేయులు గారు మీ వీడియో ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. ఆంజనేయులు గారు మీ వీడియో ఆన్ చేసుకోండి సార్. అంటే హరిబాబు గారు ఇప్పుడు మన దేవదానం గారు చెప్పినట్టుగా తనకు రావాల్సిన హక్కు ఏదైతే ఉన్నదో తనకు రావాల్సిన హక్కులని అడుగుతున్నాం, కానీ మీ దగ్గర నుంచి వెళ్ళి ఏది వేరే ఆశిస్తలేమని చెప్తున్నారు. ఈ విషయంపై అనేక మార్లు ఇప్పుడు మనకు సంబంధించిన జాక్ చైర్మన్ అయినటువంటి గారు డానియల్ గారు మీరు చెప్పినట్టుగా, దేవదానం గారు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ ప్రభుత్వాల జాప్యం కొట్టించినట్టు కనబడుతుంది. తను ఏదైతే హక్కులకు సంబంధించిన తను దాచిపెట్టిన డబ్బులను కూడా ఇవ్వడానికి వారు వెనక ముందు అవుతున్నారు. ఈ విషయంలో హరిబాబు గారు మీరేమంటారండి? సార్ ఇది 100% కరెక్ట్ సార్. మేము దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదంటే మా డబ్బులను ప్రభుత్వం మొత్తము దుర్వినియోగం చేస్తున్నట్టే సార్. ప్రజా సంక్షేమ పథకాలని పెట్టుకుంటూ మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నాయి. పెన్షనర్స్ చాలా మొత్తంలో సఫర్ అవుతున్నారు. ఒక పెన్షన్ తప్ప ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు. ఈ పెన్షన్ గురించి పోరాటం చేసి చాలాసార్లు పోరాటాలు కూడా చేయడం జరిగింది, విన్నపాలు కూడా చేయడం జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము ఏదో సమస్యలను పట్టించుకోవడానికి ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడడం అయితే పెన్షనర్లతో మాట్లాడుతున్నారు. జేఏసీ చైర్మన్ గారు చెప్పినట్టు మాకు కొంచెం అవకాశాలు అయితే కల్పిస్తున్నది ప్రభుత్వము మాట్లాడడానికి. దానికి నెలకి 500 కోట్లు రిలీజ్ చేస్తామని అంటున్నారు. సార్ చెప్పినట్టు, దేవదానం గారు చెప్పినట్టు అసలు 2 లక్షల రూపాయలు మాకు ఇచ్చేస్తున్నారు సార్. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. మామూలు టెస్ట్లే అవుతాయి సార్, పెద్ద టెస్ట్లకు పోతే 2 లక్షల రూపాయలు టెస్ట్లకే అవుతాయి. మరి మేము స్వతహాగా డబ్బు పెట్టుకొని దాన్ని పెన్షన్ మీ యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ ప్రపోజల్ పంపితే 6 నెలలు, అది శాంక్షన్ అయ్యి వస్తే 6 నెలలు, మళ్ళీ మా అకౌంట్లో పడడానికి 6 నెలలు. ఎక్కడి నుంచి తెస్తాం సార్ ఇంత మొత్తాలను? ఇంత పెద్ద మొత్తాలను తేవడం చాలా సమస్యతో కూడుకుంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే సార్, ఈ కుబేర్ అనేది
గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది. ఈ కుబేర్ను రద్దు చేసినట్టయితే ఏ సమస్యలు ఉంటాయి సార్? ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఇక ఈ కుబేర్ను మొదలు రద్దు చేయాలి. మాకు ఈహెచ్ఎస్ మేము గత ప్రభుత్వంలో కూడా చెప్పాము, మా పెన్షనర్స్ అసోసియేషన్ నుండి 1% మా యొక్క పెన్షన్ నుండి కాంట్రిబ్యూట్ చేస్తాము, మాకు కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా ఫెసిలిటీస్ కల్పించండి అని చెప్పాము. ఆ విధంగా మాకు ఈహెచ్ఎస్ పైన కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ పైన కానీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి నెల కొంత మొత్తాన్ని సీనియారిటీ ప్రకారం కనుక ఈ అమౌంట్ కనుక పేమెంట్ చేసినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఇది నా యొక్క ఉద్దేశం సార్. రైట్ సార్. ఇదే విషయంపై లక్ష్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మిత్రులు చెప్పినట్టుగా తనకు రావాల్సిన డబ్బులను తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పటికీ ఇంకొక విషయం ఏంటంటే సార్, గతంలో ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఏజ్ ఫ్యాక్టర్స్లలో ఏదైతే ఆధార్ కార్డులలో ఒక ఏజ్ ఉన్నది, అదే ఏజ్ మనకు సంబంధించిన ఎప్పుడైతే వాళ్ళు తనకు ఉద్యోగం కల్పిస్తారో ఆ సమయంలో ఒక ఏజ్ ఉన్నది. ఆ డిఫరెన్సెస్ గతంలో మనం చూసాము, ఎక్కడ కూడా ఆధార్ కార్డులు లేవు. మనకు సంబంధించిన ఏదైతే మనం డేట్ ఆఫ్ బర్త్ను మెన్షన్ చేస్తామో దాంట్లో కొంచెం అప్పుడప్పుడు కొంచెం అక్కడ ఏదైతే కొన్ని రాంగ్స్ కూడా జరిగాయి. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వాలు దానికి సంబంధించిన రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే గతంలో పొందారో దాన్ని కూడా ఆపుకుంటూ ఈరోజు రిటైర్ ఉద్యోగస్తులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. వారికి ఇచ్చిన బెనిఫిట్స్లలో కూడా వారు దాని నుంచి వెళ్ళి కుదుర్చుకుంటున్నారు. ఈ విషయంపై మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు ఈహెచ్ఎస్ స్కీమ్ గురించి మన మిత్రులు దేవదానం గారు చాలా క్లియర్గా చెప్పారు, అలాగే హరిబాబు గారు కూడా చెప్పారు. ఈ విషయంపై కూడా యాజ్ ఎ జాక్ చైర్మన్ మీరు ఎలా దీన్ని తీసుకుపోయి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నారు సార్? సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈహెచ్ఎస్ విషయంలో మేము దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడడం జరిగింది. వారు మీరు కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు, పర్వాలేదండి, గవర్నమెంట్ కూడా సేమ్ కంట్రిబ్యూషన్ ఏదైతే మీరు ఇస్తున్నారో మేము కూడా కంట్రిబ్యూట్ చేసి ఈ ఈహెచ్ఎస్ విషయంలో ఒక నిర్ధారణకు వచ్చేసి సీఎం గారు దీని మీద 2-3 దఫాలు చర్చలు కూడా చేసినామండి. మేము ఇంకా దాని కన్క్లూజన్కి రాలేదు. ఏ రాష్ట్రంలో ఎట్లా ఉందో ఆ డీటెయిల్స్ కూడా తెప్పియండి, దాని ప్రకారంగా మనం కూడా ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. మరి రాజనరసింహ గారు అయితే చెప్పిన రోజైతే ఆ రోజైతే చెప్పిండు అయిపోయి 1 వీక్ 10 days అని కూడా తిప్పుకుండా పోయింది అంతే. ఇక మళ్ళీ పతలేడుగా ఏమైంది సార్ ఇది మా గురించి మాట్లాడలేదు అని చెప్పి అడిగితే ఆయన అంటాడు, అది చూస్తున్నామండి, అదే పనిలో ఉన్నామండి అంటాడు ఆయన. కాదు, ఇది అయితే చాలా సమస్యగా ఉంది. ఇది వాస్తవానికి మనము కంట్రిబ్యూషన్ మనం ఇస్తున్నప్పుడు అందులో 10% మనం వాడుకుంటాం, మిగతా అయితే 90% గవర్నమెంట్కే పోతాయి పైసలు మనం ఇచ్చే డబ్బులు. కనుక అది ఉపయోగపడేటట్టుగా ఉంటుందని చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎంత ఖర్చు వస్తుంది, ఎంత నష్టం అవుతుంది అనే విషయాలు కూడా వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్ని నోట్ చేసుకున్నాడు ఆయన. ఖాళీ నోట్ చేసుకోవడమే కానీ చర్యలు మాత్రం ఏం జరగలేదు ఆయన ద్వారా. మరి దామోదర్ రాజనరసింహ గారు మళ్ళీ నేను త్వరలో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేపిస్తానండి, అది ఒక కన్క్లూజన్కి వస్తుంది, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం చేస్తామండి, తప్పకుండా చేద్దామండి అంటాడు. కానీ ఎన్ని బిల్స్ పెండింగ్ లో ఉన్నాయండి, మెడికల్ బిల్స్ అంటే రీఎంబర్స్మెంట్ డబ్బులు రావాల్సిన డబ్బులు కూడా మరి 6 నెలల తర్వాత మన మిత్రుడు చెప్పినట్టుగా 6 నెలల తర్వాత ఆయన పాస్ చేసిన తర్వాత మళ్ళీ దానికి బిల్స్ తయారు చేయడానికి పంపించడానికి మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసరికి మళ్ళీ ఒక 6 నెలలు, ఇట్లా 1 year నుంచి రీఎంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ఎక్కడ పోతున్నామో అర్థం కావట్లేదు. 16 నెలలు అవుతుంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎంతో ఆశతోటి ఉంటుంది మేమంతా, ఎన్నో సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పి మేము అనుకున్నది, అంతా నిరాశగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి ఈ విషయాలలో చాలా మంది బాధపడుతూ ఎన్నిసార్లు రోజు పెన్షనర్లు మా ఫోన్లు వస్తుంటాయి, ఏం చెప్పాలి సార్ మాకు ఇదే ఉంది పరిస్థితి, ఇదే ఉంది. ఎక్కువ చూసినా కానీ మనకు మెడికల్ బిల్స్ కు ఆ తర్వాత వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇవ్వకపోవడం, తర్వాత అనేక ఇప్పుడు పెళ్లిళ్ళకు కార్యక్రమాలకు వీటికి ఉన్నాయని చెప్పేసి మనకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎంతో ధైర్యంతో మనం ముందుకెళ్ళాం. వాటి విషయంలో వాళ్ళు మాత్రం డబ్బులు ఏమి ఇవ్వలేకపోతున్నారు. మరి ఎక్కడ అవుతుంది, ఎక్కడ లోపం ఉందంటే మొత్తం అయింది పాంది అన్ని తీసుకొచ్చి ఉచితాలని పెట్టి ప్రభుత్వం అంతా ఈ ప్రభుత్వ ధనాన్ని అంతా దుర్వినియోగం తీసుకోపోతున్నారు. ఒక్కడు పని చేస్తలేరు, అనేక రాయితీలు ఇస్తా పోతున్నారు. సన్న బియ్యం అని కొత్తగా తీసుకొచ్చింది కదా, కొత్తగా రూపాయల చొప్పున గవర్నమెంట్ తీసుకొచ్చి వాళ్ళకు సన్న బియ్యం అని ఇట్లా
ఏమి అనవసరమైన వ్యవహారాలు చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు పెన్షన్లను తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. మరి ప్రభుత్వం ఒకసారి మనం డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారి దగ్గర వెళ్లే ముందు ఆంజనేయులు గారు, అలాగే రాజా రవీందర్ రెడ్డి గారు, అలాగే బలరాం గారు, మీరు ఒకవేళ లైన్లో ఉంటే మీ వీడియోలను ఆన్ చేయాలండి సార్. ఇప్పుడు ఒకసారి మీరు వీడియో ఆన్ చేస్తే మీతో కూడా మీ సమస్యల పట్ల కూడా మనం ఒకసారి చర్చించడానికి, మీ అనుభవాలను కూడా పంచుకోవడానికి ఫోర్స్ ఐస్ టీవీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా వీడియోలు ఆన్ చేయాలని. మనం ఒకసారి డానియల్ గారు, ఇప్పుడు మనం లక్ష్మ గారు చాలా క్లియర్గా చెప్పారు, అలాగే మన హరిబాబు గారు కూడా చెప్పారు. ఇంకొక విషయం నేను లక్ష్మ గారిని కూడా అడిగాను. అంటే గతంలో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వారికి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రెవెన్యూ అధికారులకు ఆ డేట్ ఆఫ్ బర్త్లో పొంతన కుదురుతలేదని వారికి సంబంధించిన వచ్చే పెన్షన్స్లలో కూడా ఇప్పుడు వాళ్ళు దాంట్లోకి వెళ్ళి కూడా దాంట్లో కటింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై మీకేమైనా దీని మీద అవగాహన ఉందా? లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే, మనం చెప్తున్నట్టుగా ప్రభుత్వాలు మారినాయి. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అది ప్రభుత్వం వారికి సరైన పద్ధతిలో బుద్ధి కూడా చెప్పారు అని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బీఆర్ఎస్ బాటను అనుసరిస్తూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఉద్యోగంలో ఉన్నప్పుడు వారి ఉద్యోగాలకు సంబంధించిన వారికి సేవలను సేకరిస్తూ అనేక సార్లు, అనేక మార్లు, అనేక విధాలుగా వాళ్ళ సర్వీసులను ఉపయోగిస్తూ ఈరోజు ఎప్పుడైతే వారు పెన్షన్స్ తీసుకున్నారో, వారు విశ్రాంతంగా ఉద్యోగస్తులుగా మారారో, వారి సమస్యల పట్ల మొత్తం తొంగల తొక్కిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ విషయంపై ఒకసారిగా లాస్ట్గా మీరేమంటారండి? హలో, యా డానియల్ గారు, హలో, స్పీక్ అప్. వినబడుతుందండి? yes ఓకే సార్. మరి మీరు ప్రధానంగా వేటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారో కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే డేట్ ఆఫ్ బర్త్ లో తేడాలు ఉండేటువంటి అవకాశం 100% ఉండదండి. ఓకే. అట్లాగే ఉద్యోగంలో చేరినప్పుడు 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఆ సర్టిఫికేట్ పైన బెనిఫిషియరీస్ అంటున్నాను సార్. బెనిఫిషియరీస్ ఎవరైతే ఉద్యోగస్తులకు సంబంధించిన బెనిఫిషియరీస్ ఉంటారో, నామినీస్ ఉంటారో వారికి సంబంధించిన. రైట్. ఓకే, అర్థమైంది సార్. ఓకే, అట్లాంటివి ఏమైనా ఉంటే అది రెక్టిఫై చేసుకోనికి ఉంటది. దానికి సంబంధించి జేఏసీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా, అక్కడ జిల్లా శాఖ దృష్టిలోకి తీసుకుపోయినా, మండల శాఖ దృష్టిలోకి తీసుకుపోయినా, నేను కూడా పెన్షనర్స్ పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను. అట్లాంటిది మా దృష్టికి వస్తే వెంటనే రెక్టిఫై చేస్తాం సార్. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇప్పుడు ఏదైతే మీరు పెద్ద సమస్య ముందుంచారో ఆ పెన్షనర్స్ బెనిఫిట్స్ ఎట్లా క్లియర్ చేయాలనేటువంటి దాన్ని మీరు కాంక్లూజన్ కు తీసుకొచ్చి ఇది ప్రభుత్వం ముందు పెడితే ఫోర్ సైడ్స్ టీవీ ఒక మంచి కార్యక్రమము పెన్షనర్స్ కు చేసినట్టుగా ఉంటది. కాబట్టి మనము ఈ జరిగేటువంటి చర్చలో ఈ పెన్షనర్స్ బెనిఫిట్స్ ని ఎట్లా క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి మనం సూచనలు, సలహాలు ఇవ్వచ్చు అనేటువంటి దాన్ని మనము గమనించినప్పుడు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైనా ఒక పద్దును, ఏమైనా ప్రతిదాన్ని ఆ ఓటు బ్యాంక్ లాగానే ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వమైనా ఇప్పుడైనా కూడా ఓటు బ్యాంక్ లాగా కాకుండా తెలంగాణలో ఉండేటువంటి 3.5 కోట్ల మంది సుభిక్షంగా ఉండాలి అని అంటే పెన్షనర్స్ కూడా దాంట్లో భాగమే. కాబట్టి పెన్షనర్స్ యొక్క పద్దును ఏ రకంగా చేయాలా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సూచనలో ప్రభుత్వం ఉచితాలలో 1000 కోట్లు 2000 కోట్లు ఎక్కడైతే పెడుతున్నారో దాన్ని ఒక 2 నెలలు 3 నెలలు పక్కన పెట్టి పెన్షనర్స్ అన్ని క్లియర్ చేసి మళ్ళీ 2-3 నెలల తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి పద్దు ద్వారా మళ్ళీ ఆ ఉచితాలకు సంబంధించినటువంటిది క్లియర్ చేస్తే బెటర్ అనేటువంటిది నాకున్నటువంటి ఒక అవగాహన. అట్లాగే ఇంతకుముందే చెప్పాను, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు లేదనుకోండి, అట్లాగే సివిల్ వర్క్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా ఆపేసి ఆ పద్దును మొత్తము పెన్షనర్స్ కి ఇచ్చినట్టయితే దాదాపుగా 1-2 నెలలు కాదు, 1.5 year 2 years నుండి పెన్షనర్స్ కి బెనిఫిట్స్ రావటం లేదు. 2 years నుండి మిగతా పెన్షనర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారో నేను పెద్దగా చెప్పలేను. మా దాంట్లో మాకు విమర్శలు ఎందుకు, కానీ ఉపాధ్యాయులకు మాత్రము వేరే రకమైనటువంటి ఆలోచనలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఇన్కమ్ ఉండదు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటిది ఏమైనా పెన్షన్ మీదనే పెట్టుకుంటారు. కాబట్టి కనీసము టీచర్లను సపరేట్ గా చేసి వీళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా
ఏదైనా ఒక పద్దు నుండి ఇస్తే బాగుంటది అనేటువంటిది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రికి ఒక సూచన చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే దీనికి సంబంధించి ఒక కమిటీ వేసుకోవడం మంచిది. ప్రతిదీ ఆర్థిక మంత్రి చూడాలా లేదా ముఖ్యమంత్రి చూడాలంటే అయ్యేటువంటి పని కాదు. ఒక మాట మాట్లాడుతున్నారు, ఇంతకుముందు జేఏసీ చైర్మన్ గారు చెప్పారు 500 కోట్లు అన్నారు, ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలాగా ఇస్తే సరిపోదు, మరి ప్రభుత్వాలకు గడ్డు పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ ఎటొచ్చి మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వానికో ఇంకా వేరే ఆలోచన కనుక ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. కొద్దో గొప్ప ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే కాబట్టి వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసుకొని ఆ ప్రభుత్వం మళ్ళొకసారి గెలిచేటట్టుగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా 2,90,000 మంది పెన్షనర్స్ క్లియర్ చేస్తే వాళ్ళకి మంచి రోజులు ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చాలా మంది మిత్రులు అధికారులు కానీ మన ఆచార్య గారు, మన లక్ష్మ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే అనేక మార్లు మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాము, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళాము, మనకు సంబంధించిన మన దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ రోజు చేస్తాము, ఒక వారంలో చేస్తాము, నెలసరి చేస్తాము. 1.5 ఏళ్ల అయిపోయిందండి ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ తనకు సమస్యలను తన దాంట్లో ఉన్న కాంగ్రెస్కు సంబంధించిన మంత్రివర్గ విస్తరణ లేకపోతే ఇంకా అనేక సమస్యలు ఏదో విషయాల మీద పోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇంకొక ప్రజాపాలన అని చెప్పారు, ఆ ప్రజాపాలన ఎక్కడ పోయిందో అది తెలుసలేదు. ఈ విషయంలో ప్రజాపాలనకు సహాయపడ్డ ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరికి గురవుతున్న సమయంలో ఈరోజు ప్రభుత్వానికి ఏదైతే ఒక సూచనలు ఇచ్చారు, డానియల్ గారు చాలా బ్రహ్మాండమైన సూచన ఇచ్చారు. ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేయండి, ఆ కమిటీ ప్రకారం వారికి సంబంధించిన నియమించి ఆ కమిటీ ద్వారా మీరు అక్కడ తన సమస్యలను అధికారి దృష్టి. ఇప్పుడు స్వయాన మన లక్ష్మ గారు చెప్పారు, స్వయాన మేము అనేక సార్లు కలిశామండి, అయినప్పటికీ ఆ సమస్య పరిష్కారం లేదు, తాత్కాలంలో పెడుతున్నారని చెప్తున్నాం. ఈ విషయంపై డానియల్ గారు మీరేమంటారండి? నేను చెప్పేటువంటిది ఒకటేనండి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మీరు అన్నట్టుగా రాజకీయమైనటువంటి స్వభావమే తప్ప ఉద్యోగులను ఎట్లా రక్షించాలనేటువంటి ఒక సరైనటువంటి ఒక లైన్ లో లేరు. హైడ్రా పెట్టారు, ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు, దానివల్ల ప్రయోజనం ఏంటిదో తెలియదు. దానివల్ల రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాలయం అయిపోయి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం మొత్తం తగ్గిపోయింది. ఇది మనకున్నటువంటి చిన్న అవగాహన. అట్లాగే ఆ రోడ్లు, తర్వాత గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ పరిపాలన ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. దానివల్ల ఆటోమేటిక్ గా ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తప్ప పాజిటివ్ ఆలోచన అసలే రాదు. దీన్ని మనం గమనించుకోవాలి. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగమే కాబట్టి ప్రతి గ్రామంలో 16 నుండి 32 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ స్ప్రెడ్ అంటే ఓటు బ్యాంక్, ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రభుత్వాలు గమనించటం లేదు. ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆర్థిక శాఖ మంత్రికి కానీ, ప్రభుత్వ సలహాదారులకు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఇవన్నీ చేరవేయటం లేదు. అది ఇవన్నీ కూడా కేసీఆర్ మంచిగా ప్లాన్ చేసుకునేటోడు అని బాగా రాజకీయంగా చతురత ఉన్నటువంటి మనిషి. 10 ఏళ్ళు నేను ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్నా, ఉద్యోగులను ప్రజలను ఎంత పీడించాలో అంత పీడించాను, ఒక 5 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటా, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే తప్పులు చేస్తుంది కాబట్టి మళ్ళీ నేనే వస్తా అనేటువంటి భ్రమలో ఉన్నాడు ఆయన. రైట్ సార్. దేవదానం గారు మీరేమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డానియల్ గారు సూచనలు సలహాలు ఇస్తున్నారు, గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి చాలా మంచిగా తెలుసు ఎలా ఉపయోగించుకోవాలి ప్రభుత్వ ఉద్యోగస్తులను, అలా ఉపయోగించుకున్న తర్వాత 5 సంవత్సరాల పాటు రెస్ట్ తీసుకుంటుంది. ఈ రెస్ట్ కాలంలో కాంగ్రెస్కు అధికారంలో ఇచ్చింది, ఆ కాంగ్రెస్ కూడా సేమ్ అదే బాటలో పెడుతున్నారు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కూడా ఓటమి తప్పదు. మరొకసారి బీఆర్ఎస్ వస్తే మాత్రం మళ్ళీ ఇట్లానే అయితే మా సమస్యల పట్ల మాత్రం ఎవరికి చిత్తశుద్ధి లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి దేవదానం గారు? రైట్ సార్, ఏదైనా మనము సమాజంలో చూసుకున్నట్టయితే ఎద్దు ఏడ్చిన వ్యవసాయము మరి ఆ యొక్క రైతు గాని అభివృద్ధి చెందడు. అదే విధంగా ఉద్యోగస్తులు మరి నీ బాధ పెట్టిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి చెందదు, అది యొక్క ఫ్యూచర్ లో కూడా అది రాణించదు. మరి ఈ యొక్క నానుడిని మనం అనుసరించి మరి గత ప్రభుత్వాలు మరి తన యొక్క స్వలాభం కొరకు చేసిన కార్యక్రమాలన్నీ మరి మిత్రులంతా వివరించారు. సో అది ఏది ఏమైనప్పటికీ
మాకు రావాల్సిన బెనిఫిట్స్ ను వారు కొన్ని మరి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కొన్ని అదనంగా ఇప్పుడు ఉదాహరణగా మినిస్టర్స్ కు వాళ్ళకు అనవసరమైన ట్రిప్స్ రాజకీయంగా మరి వారి యొక్క జిల్లాలకు కానీ తర్వాత వేరు ప్రాంతాలకు విజిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఒక సీఎం ఒక దగ్గరికి పోయినప్పుడు మినిమం 50-60 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటది. అది యొక్క పోలీస్ కానీ తర్వాత రోడ్లు కానీ తర్వాత ఇన్ని కూడా మరి అటువంటి అన్ని కూడా కొన్ని బంద్ చేసి కొన్నిటిని మరి కట్ చేసి మరి యొక్క వాళ్ళు తీసుకున్న అలవెన్స్లు కనీసం వాళ్ళ అలవెన్స్లన్నా కట్ చేసుకొని మాకు మరి అటువంటి సార్ మన లక్ష్మ గారు పిఆర్సీ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ధన్యవాదాలు సార్, మీ దగ్గరకు వస్తాను సార్, ఖచ్చితంగా మీ దగ్గర మాట్లాడారు. ముఖ్యంగా ఏం సార్, ఇక్కడ ఇప్పుడు 5 DL భారతదేశంలో ఎక్కడ లేదు సార్. 5 DL పెండింగ్ లో రాష్ట్రం మనదే ఉంది. ఇప్పటి వరకు 5 DL గురించి మాట్లాడితే ఒక 6 DLకి వెళ్ళి 5 పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి ఇచ్చిండి మహా అతి గొప్పగా ఇచ్చినట్టుగా మాట్లాడాడు ఆ రోజు. 2 మార్చిలో ఇంకా 2 DL ఇస్తామని చెప్పారు. అది ఒకటి పోయింది. ఈ 2టికి ఇస్తామంటే ఏప్రిల్ నుంచి ఇస్తా అని చెప్పి అది పోయింది. ఏది దాని గురించి పట్టించుకునే నాడులు లేడు ఇప్పుడు ఇక్కడ. తర్వాత జూలై 23 నుంచి పిఆర్సీ మన అమలు రావాలి అక్కడి నుంచి. అది దాన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసిండ్రు. అది ఇప్పుడే తీసుకురాకండి, ఇది అక్కడనే ఆపండి అని చెప్పారు. అధికారి కూడా వారు మాట్లాడి, చైర్మన్ గారు కూడా మాట్లాడినప్పుడు మాదైతే రెడీ ఉన్నానయ్యా, గవర్నమెంట్ నుంచి సిగ్నల్ రాగానే నేను ఇస్తామండి, మాదేం లేదు, మీరే చూసుకోవాలి ఇదంతా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మరి అది కూడా పిఆర్సీ విషయంలో కూడా ఇమీడియట్ గా చేయాలి. మరి ఎంత అసలు డబ్బులు లేవనంటే ఏమనంటే మన డబ్బులు లేవు ఇప్పుడు ఎందుకంటే తొందర పెట్టకండి అంటున్నారు. అంటే ఎక్కడ పోతున్నాయి డబ్బులు అనేది? ఇంత కోట్లాది రూపాయలు వస్తున్నాయి, ఏమైతున్నాయి, ఏం చేస్తున్నారు మీరు అనేది మేము పదే చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మరి దీని మీద పట్టించుకోకపోవడం చాలా శోచనీయంగా ఉంది. కనుక మరి పెన్షనర్లకు ఇన్ని సమస్యలు రోజు కోకొల్లలు మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి. సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఎట్లా చేయాలి, అదే పనిలో ఉండమయ్యా అని చెప్పి మేము చెప్తున్నాం అంతే. ఓకే, కంక్లూడ్ చేయండి దేవదానం గారు. ఇప్పుడు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఏదైతే మన లక్ష్మ గారు చాలా పిఆర్సీ విషయంలో కానీ డిఎల్ విషయంలో కానీ చాలా క్లియర్ గా చెప్పారు, కానీ దానికి ఒకసారి కంక్లూడ్ చేయండి సార్. దాని తర్వాత నేను హరిబాబు గారు కంక్లూడ్ వర్షన్ తీసుకుంటాను సార్. రైట్ సార్, ఈ యొక్క లక్ష్మయ్య గారు చెప్పిన విధంగా పిఆర్సీ కానీ డిఏలే కానీ ఇక ఉద్యమమే బాట సార్. ఉద్యమము చేయవలసిన అవసరత ఉన్నది. ఇప్పుడు మనం చూసినాం సర్వీస్ ఎంప్లాయీస్ తమ సమస్యలను గురించి ఎన్నడూ కూడా ఉద్యోగం చేస్తలేరు. మనము లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో మనం కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నాము. మరి ఉద్యమం బాట పట్టవలసిన అవసరత ఉంది. పెన్షనర్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తేనంత వరకు మన సమస్యలను వారికి ఏకరువు పెట్టినాము. అయినప్పటికీ వారి సమస్యను పట్టించుకోకపోతే మరి శాంతియుతంగా ఉద్యమాలు చేసి ఆ ఉద్యమం ద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. మరి యొక్క ఉద్యమం లేనిది మనం ప్రశ్నించందే సమాధానం రాదు కాబట్టి ప్రశ్నించాలి, సమాధానాన్ని తీసుకోవాలి. మనకు రావాల్సిన బెనిఫిట్లు అన్నిటి మనం పొందవలసిన అవసరం ఉన్నది సార్. అది ఒకటే మార్గంగా కనిపిస్తా ఉన్నది. వాటి యొక్క స్వలాభం వారు చూసుకుంటా ఉంటారు. కన్క్లూజన్ గా మరి లక్ష్మయ్య గారు ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడినాక యూ కెన్ టాక్. సో ప్రభుత్వాలు మరి ఇంతకుముందు డానియల్ గారు లక్ష్మయ్య గారు చెప్పినట్టుగా ఉద్యమం చేస్తూ మన యొక్క మరి ఉనికిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. మరి ఈ యొక్క పెన్షన్ విషయంలో కానీ, ఈహెచ్ఎస్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ గతంలో కూడా మనము మరి డిఏల విషయంలో కూడా మనము ధర్నాలు చేసి డిఏలను సాధించుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. ఇవాళ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఎన్నడూ కూడా వాళ్ళు డిఏల గురించి కానీ వాళ్ళు పెద్దగా మరి యొక్క ధర్నాలు కానీ ఎన్నడూ ప్రొటెస్ట్ చేసినట్టుగా మనకు అనిపిస్తలేదు. ఒక మన రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క యూనియన్లు మాత్రమే ముందుకు పోయి మరి మాట్లాడే యొక్క క్రమం ఏర్పాటు యొక్క పరిస్థితి మరి అది ఎందుకు దాపరిస్తా ఉందో, ఎందుకు మరి ప్రభుత్వానికి భయపడతా ఉన్నారు? ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు, మనందరికి తెలిసిన విషయం. ఆ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఆర్థికంగా ఏ విధంగా మనం వనరులను వారు సమకూర్చుకోవాలని వాళ్ళ ప్రణాళికలు వేసుకొని మాకు రావాల్సిన బెనిఫిట్స్ ను కంపల్సరిగా అతి త్వరలో మరి అందరికి అందించవలసిన అవసరం సార్. లేని సంవత్సరం అయిపోతుంది సార్, మార్చి టు మార్చి. మరి దాని తర్వాత కూడా మరి ఉద్యోగులు తర్వాత మానసికంగా శారీరకంగా మరి ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా మంది. ముఖ్యంగా మా డానియల్ గారు చెప్పినట్టుగా ఉపాధ్యాయులు మాత్రం ఈ బెనిఫిట్ మీదనే ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్.
మరి మనం ముందుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఉద్యమమే దీనికి నాందిగా ఉండాలని, దాని ద్వారా తద్వారానే మన సమస్యలు పరిష్కరించబడతాయని నేను మరి కోరుకుంటూ, మరి మన యొక్క ఫోర్ సైడ్స్ టీవీ వాళ్ళు దీన్ని మరి ఇక్కడనే వదిలేయకుండా సార్ ఈ రిప్రజెంటేషన్ కూడా we will promise you Devadanam garu, we will promise you Force Eyes TV, on behalf of Force Eyes TV we are giving a word to that until conclusion we are with you, the all pensioners, and moreover we said that every issue in our state we will carry it as our issue only. We can carry the all issues on behalf of the people of Telangana. Definitely we will go ahead with your all issues to the government. We will represent to the government on behalf of the all employees of Telangana. And moreover, just Lakshma garu, just మీరు conclude గా ఒక మాట ఏదో చేర్చదలుచుకున్నారు సార్, ఒకసారి చెప్తే. కొన్ని మార్కెట్ ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే నాకు ఫోన్ చేసి చెప్పారు, మార్కెట్ కమిటీ వాళ్ళది ఇంతవరకు జీతాలు రాలే, మనం 1వ తారీఖు నాడు అందరికి వస్తున్నాయి, మాకు వస్తలేవు సార్ అని వాళ్ళు చెప్పారు. లైబ్రరీ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళది కూడా ఇంతవరకు మా జీతాలు రాలేదు సార్. ఇవాళ 16వ తారీఖు వచ్చింది సార్, ఇవాళ జీతం రాలేదు ఇంతవరకు అని వాళ్ళు చెప్తున్నారు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వస్తున్నాయి మార్కెట్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎట్లా సార్ ఇట్లయితే మేము ఎవరు చెప్పుకోవాలి సార్ అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. దానికి కూడా చెప్తున్నా నేను, ప్రభుత్వం 1వ తారీఖు నాడు ఇస్తున్నప్పుడు 1వ తారీఖు ఇవ్వాలి. మరి వాళ్ళకి ఇచ్చి మనకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని definitely sure and short we will give assured you that the people of the library people also and a marketing committee people also, we can carry the debate on the issues whatever it may be belongs to our people of Telangana. And moreover right now just we are asking Mr. Haribabu to conclude the debate with his most effective words. సార్ మీరు ఫోర్సైట్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా పెన్షనర్ల యొక్క సమస్యలు, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీద మీరు చర్చ పెట్టడం చాలా సంతోషదాయకమైన విషయము. మరి మీరు ఈ విషయాలను, మేము ఇందులో తెలియజేసిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా మాకు రావాల్సిన డిఏలు, పిఆర్సీ అమలు చేయడము, ఈహెచ్ఎస్ అమలు చేయడము, హెల్త్ కార్డ్స్ని ఇష్యూ చేయడము, తర్వాత ఈ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి సార్. ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆ యొక్క ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయి. ఏ ప్రభుత్వం అయితే పెన్షనర్లను, ఉద్యోగ ఉపాధ్యాయులను పక్కకు పెడతాదో ఆ ప్రభుత్వం కూడా పక్కకు పెట్టబడుతుంది. గతంలో డిఏ అని ప్రభుత్వం డిఏ పెన్షనర్లకు ఎందుకు ఇవ్వాలి అన్న ప్రభుత్వాన్ని పక్కకు పెట్టింది. మరి చర్చలు జరపని ప్రభుత్వాన్ని కూడా మేము పెన్షనర్లు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా 2% ఓట్లతో గత ప్రభుత్వము ఎక్కడైతే ఉన్నదో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల, పెన్షనర్ల సమస్యలను సకాలంలో తీర్చినట్టయితే, ఈ వాయిదా పద్ధతులు అన్ని మానుకొని మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఎట్ ఏ టైం ఇచ్చినట్టయితే we will support the government. Okay, thank you హరిబాబు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది లక్ష్మ గారికి, అలాగే డానియల్ గారికి, దేవదానం గారికి, హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇంకొకసారి క్షమాపణ కోరుతున్నాం అంజనేయులు గారికి, రాజా రవీందర్ రెడ్డి గారికి, అలాగే బలరాం గారికి. ఇంకొక విషయం ఏంటంటే ప్రొఫెసర్ పులి సారంగపాణి గారు కూడా మనతోటి ఈ చర్చలో పాల్గొనేవలసి ఉండేగా కొంచెం టెక్నికల్ కారణాల వల్ల అతను ప్రయాణంలో ఉన్నారు కాబట్టి మనతో జాయిన్ అయ్యారు. కానీ సందేశం మాత్రం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ విషయంపై మరొకసారి డిబేట్ పెట్టి వారిని కూడా ఆహ్వానం మంచి వారి సమస్యల పట్ల, వారి అవగాహన పట్ల, వారికి ఏదైతే వారి సమస్యలకు సంబంధించిన ఏదైతే వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించడానికి ఫోర్స్ ఐస్ టీవీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్తూ, రేపు రాబోయే కాలంలో అది మార్కెట్ కమిటీకి సంబంధించిన విషయం కానీ, లైబ్రరీకి సంబంధించిన కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కానీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఉద్యోగస్తుల యువతకు సంబంధించిన విషయాలు కానీ, రైతాంగానికి సంబంధించిన విషయం కానీ, ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యకు పరిష్కరించే విధంగా ఫోర్స్ ఐస్ టీవీ ప్రత్యేకంగా పాల్గొంటుంది. ప్రత్యేకంగా ప్రసారాల ద్వారా ప్రభుత్వాలను వెంబడిస్తుంది, వారిని ప్రశ్నిస్తుందని చెప్తూ హామీ ఇస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్స్ ఐస్ టీవీ.